ఓకే సరే మరి నువ్వు కూడా మాట్లాడుకో మరి. ఏంటి చిన్న స్కిట్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంటి మీరు? నువ్వు మాట్లాడుకు నేను మాట్లాడానని. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ భగవంతుడు. ఎస్, అండ్ ఇప్పుడు మా ఫంటాస్టిక్ ప్రొడ్యూసర్ 25 సంవత్సరాల నుంచి మీడియా రంగంలో ఉండి యాజ్ ఆంటర్ప్రినర్గా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా, రియల్ ఎస్టేట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఇంతమంది వ్యక్తుల్ని గెలుచుకున్నారు. ఇవాళ టీజర్ లాంచ్కి ఇంతమంది గెస్ట్లు వచ్చారంటే మీరు ఎంత మంచి వ్యక్తో అర్థమవుతుంది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. బోల్డ్ అనే డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి కుమార్ పనాసా గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ భగవంతుడు. గట్టిగా ఒకసారి క్లాప్స్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన నా మీడియా సోదరులకు, సోదరిమణులకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. ఎందుకంటే నా జీవితం సినిమా ఇండస్ట్రీలో ప్రారంభమైందే మీడియా రంగం నుంచి. సో మీడియా రంగంలో నేను డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఎన్నో పనులు చేశాను. తర్వాత నాకు ఇంకా కొంచెం ఏదో కావాలని బిజినెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎక్కడున్నా కూడా నా కోరిక మీడియా వైపే, సినిమా వైపే. ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీయాలని కోరిక. నాకున్న అనుభవంతో ఒక మంచి సినిమా తీయాలి అని కోరుకున్నాను. అలాంటి కథ కోసం నేను వెతుకుతున్న టైంలో మా బ్రదర్ వేణువుడుగుల ద్వారా ఈ కథ చేయనను చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు గోపి గారి కథ వినడం జరిగింది. కథ విన్న తర్వాత నేను ఈ కథలో 3 సినిమాలకు నాకు అనిపించింది వేరియేషన్. ఒకటి కాంతార, ఒకటి అసురన్, ఒకటి కర్ణన్, ఇంకొకటి జై భీమ్. ఇలాంటి కథకి మనకు హీరోలు అంటే స్టార్డమ్ ఉన్న హీరోలు కాదు అనుకొని నాకు ఈ కథకి కొత్తగా ఉండాలి, కాస్టింగ్ కొత్తగా ఉండాలి, స్టేజ్ అనుభవం ఉన్న యాక్టర్స్ అయితే బాగుంటుంది అని నా ఆలోచన వచ్చేది. డైరెక్టర్తో డిస్కస్ చేసి ఎవరెవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు తిరువీర్, నేను జార్జ్ రెడ్డిలో ఏ క్యారెక్టర్ లలన్ సింగ్ అది చూసినప్పుడే ఆ వేరియేషన్స్, తర్వాత మసూదాలో సో తిరువీర్తో చేస్తే బాగుంటుందని తిరువీర్ కథ చెప్పడం జరిగింది. దాని తర్వాత జాతిరత్నాలు చూసినప్పుడు షీఈ్ ఆల్సో స్టేజ్ యాక్ట్రెస్, హోమ్ యాక్టింగ్. సో అలా అనుకొని మన ఫరియా గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే శైతాన్ చూసినప్పుడు రిషి గారు. సో దాంట్లో ఇంకా ఒక క్యారెక్టర్ వాళ్ళ మదర్గా చేసే శలికిషోర్ కూడా ఉంది. ఆమె కేరళలో ఉంటుంది, అతను రాలేదు, ఆమె రాలేదు. సో అలా రవీంద్ర విజయ్, కాలకే ప్రభాకర్ అందరూ ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా మేము అనుకున్న దానికంటే దీన్ని పెద్ద స్కేల్లో తీయడం వల్ల ఎక్కువ బడ్జెట్ అయ్యింది, అంతే తప్ప లేదు. సో ఇంకా నేను అంటే నా సినిమా కాబట్టి నా సినిమా గురించి నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్సే దీన్ని తీర్పు చెప్పగలుగుతారు. సినిమా రిలీజ్ ఏప్రిల్లో ఉంటుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది సినిమా సక్సెస్ ఏంటి అనేది. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.